వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అతను ఎక్కడికి వెళ్ళినా బ్రీఫ్ కేస్ లాంటి ఒక బ్యాగు అతని వెంటే ఉండేదట. అతను షాపింగ్కి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఆయన తన గదిలో ఉన్న ఆ బ్రీఫ్ కేస్ మాత్రం అతనితో ఉండాల్సిందే. ఆ బ్రీఫ్ కేస్ లేకుండా అతను ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. ఆ బ్రీఫ్ కేస్ లేకుండా అతను నిద్రపోయేవాడే కాదు. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఆ బ్రీఫ్ కేస్లో అంత విలువైన వస్తువు ఏముంది? ఎస్, ఆ బ్రీఫ్ కేస్లో చాలా విలువైన వస్తువే ఉండేది. చాలా ప్రమాదకరమైన వస్తువే ఉండేది. ఆ వ్యక్తి ఎవరు? ఢిల్లీలో కారు బాంబు పేలుళ్ళలో ఆత్మాహుతి దాడి చేసిన డాక్టర్ ఉమర్ నబీ. ఎస్, డాక్టర్ ఉమర్ నబీకి సంబంధించి దర్యాప్తు బృందాలు చేస్తున్న విచారణలో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తుంది, రోజుకో కొత్త పాయింట్ వస్తుంది. డాక్టర్ ఉమర్ నబీ బాంబుల ఫ్యాక్టరీ తన వెంట తీసుకొని తిరిగేవాడట. అతని బ్యాగులో, అదే బ్రీఫ్ కేస్ లాంటి బ్యాగులో బాంబు తయారీకి సంబంధించిన అన్ని వస్తువులు, అన్ని పరికరాలు ఆ బ్యాగులోనే ఉండేవట. ఆ బ్యాగుతోనే అతను ఎక్కడికైనా వెళ్ళేవాడట. ఇంట్లో కూడా, ఇంట్లో అంటే అతను అల్ ఫలాహ్ యూనివర్సిటీలోని క్యాంపస్లోని తన రూమ్లో ఉండేవాడు. ఆ రూమ్లో అతను ఏం చేసినా ఆ బ్యాగ్ అతని పక్కనే ఉండేదట. అంటే ఆ బ్యాగ్ లేకుండా అతను ఒక్క అడుగు కూడా అటు ఇటు వేసేవాడు కాదు. ఆ బ్యాగులో బాంబులు తయారు చేసే అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు, వివిధ పరికరాలు ఆ బ్యాగ్లోనే ఉండేవట. ఈ విషయం తాజాగా వెలుగు చూసింది. ఎస్, ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసులో ఆత్మాహుతి దాడికి పాల్పడిన అతనికి సంబంధించి రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తుంది. డాక్టర్ ముజమ్మిల్, ఇతన్ని కూడా పోలీసులు ఇదే కేసులో అరెస్టు చేశారు. అతన్ని విచారిస్తున్నారు. ఆ విచారణలో భాగంగా డాక్టర్ ఉమర్ నబీకి సంబంధించి కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. ముజమ్మిల్ అందించిన సమాచారంతోనే షోయబ్ అనే మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. అతడే డాక్టర్ ఉమర్ నబీకి ఢిల్లీలో ఆశ్రయం ఇచ్చినట్లు పోలీసులు, దర్యాప్తు బృందాలు గుర్తించాయి. అయితే డాక్టర్ ముజమ్మిల్ కానీ, ఈ షోయబ్ కానీ వీళ్ళు ఇస్తున్న సమాచారం ప్రకారం డాక్టర్ ఉమర్ నబీ బాంబులను తన వెంటే తీసుకొని తిరిగేవాడు. అవును, అతని బ్రీఫ్ కేసులో, ఆ బ్యాగులో బాంబులకు సంబంధించి అన్ని కీలక పరికరాలు ఉండేవి. ఇలా అతను అనేక చోట్ల బాంబులు పెట్టాలని ప్లాన్ చేసి ఆ బ్రీఫ్ కేసులో అన్ని పరికరాలు దాచుకొని తన గదిలో, అల్ ఫలాహ్ యూనివర్సిటీలోని తన క్యాంపస్లోని తన గదిలో పరీక్షలు జరిపేవాడట. ఏ రసాయనాలు ఎంత కలపాలి, ఈ మిశ్రమాన్ని ఎలా ఉపయోగించాలి, అన్ని పరీక్షలు ఆయన తన గదిలోనే చేసేవాడట. కాశ్మీర్లో ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ చేయాలని అతను ప్లాన్ చేసుకున్నాడట. కానీ అనుకున్నది జరగలేదు. ఢిల్లీలో పేల్చేశాడు. అయితే ఆ బ్యాగులో, ఆ బ్రీఫ్ కేసులో బాంబులకు సంబంధించి కీలక పదార్థాలన్నీ వెంట పెట్టుకొని తిరిగేవాడు. ఎందుకు అలా తిరిగేవాడు? ఎవరి మీద నమ్మకం లేక, ఆ పరికరాలు ఎక్కడైనా మిస్ అవుతాయేమోన్న భయంతో ఎక్కడికి వెళ్ళినా అవే అతని వెంట ఉండేది. ఆ బ్యాగు విఐపి, చాలామంది విఐపీలు బ్రీఫ్ కేస్తో తిరుగుతుంటారు కదా, ఇతను తన వెంట ఒక బాంబుల ఫ్యాక్టరీని మోసుకెళ్ళేవాడు.